హలో అండి, ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా ఇలాగా కొంచెం వైర్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఇలాగ ఈ బీడ్లో నుండి ఈ రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని మిడిల్లోకి లాగేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ రింగ్ పెట్టుకొని హుక్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ బీడ్లో నుండి ఈ రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా రింగ్ని పెట్టుకొని హుక్ని యాడ్ చేసుకుంటే మనం డబుల్ టైప్కి అంటించుకోవచ్చు. ఇలాగ లాక్ చేసుకొని ఇలా డబుల్ టైప్కి అంటించేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బ్రాస్లెట్ ఎలా చేస్తున్నామో మీకు అర్థమవుతుందని ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని ఇలాగా తీసుకొని ఒకవైపు ఉన్న వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ 4 ఎక్కించుకోవాలి. ఇలాగా 4 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని ఇటువైపునున్న వైర్కి ముందుగా గ్రీన్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని 3 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్ని ఒకటి ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఎక్కించుకున్న బీడ్స్ అన్నింటినీ ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, ఆ బీడ్ దగ్గరికి లాగేసుకోవాలి. ఈ వైర్ని ఇలా పెట్టుకొని గ్రీన్ కలర్ బీడ్ పక్కన ఉన్న గోల్డ్ కలర్ బీడ్లో నుండి ఈ వైర్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా, గ్రీన్ కలర్ బీడ్ని వెనక్కి నెట్టేసి దాని ముందున్న గోల్డ్ కలర్ బీడ్లో నుండి ఒక్క బీడ్లో నుండి మాత్రమే వైర్ని బయటికి లాగాలి. ఇలాగ ఈ బీడ్ని చివరికి పట్టుకొని ఇలా టైట్గా లాగేస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు మరలా ఈ వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఇటువైపునున్న వైర్ని అటువైపుకి, అటువైపునున్న వైర్ని ఇటువైపుకి పెట్టేసి ఈ రెండు వైర్లని ఇలా లాగేసేయాలి. ఇలాగా లాగేస్తే మనకి ఒకవైపున గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా వస్తాయి, అటువైపున ఇలా డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ ఉన్న వైపునున్న వైర్కి మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ 5 ఎక్కించుకోవాలి. ఇలాగా 5 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇటువైపునున్న వైర్కి మరలా గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి ఫస్ట్. తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. తర్వాత పింక్ కలర్ బీడ్ని ఒకటి ఎక్కించుకోవాలి. మరలా 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ని మరలా అలాగా దగ్గరికి లాగేసుకొని గోల్డ్ కలర్ బీడ్లో నుండి వైర్ని బయటికి లాగాలి. వైరు అటువైపునే ఉండాలి. ఇలా లాగితే ఆ డిజైన్ అటువైపుకి వస్తుంది. మరలా గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా ఇటువైపునున్న వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ దగ్గర నుంచి చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఇటువైపున డిజైన్ ఉంది కదా, అటువైపున వచ్చేలాగా 5 బీడ్స్ని ఎక్కించుకోవాలి మనం వైర్కి. ఇలాగా ఈ బీడ్స్ అన్నీ ఇటువైపున వస్తాయి. ఇప్పుడు మనకు అటువైపున డిజైన్ వస్తుంది. ఒకసారి ఇటువైపున డిజైన్ వస్తుంది, మరోసారి అటువైపున డిజైన్ వస్తుంది. ఇలాగ వైర్కి ముందుగా గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు 3 బీడ్స్ గోల్డ్ కలర్ ఎక్కించుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఒక బీడ్లో నుండి వైర్ని లాగుతాం కదా. ఇప్పుడు పింక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలాగా ఇటువైపున అయితే 2 బీడ్సే ఎక్కించుకోవాలి గోల్డ్ కలర్వి. ఇప్పుడు ఈ వైర్ని 3 బీడ్స్ ఎక్కించాం కదా, అందులో ఫస్ట్ ఉన్న బీడ్లో నుండి వైర్ని లాగుతాం.
ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ గ్రీన్ కలర్ బీడ్ పక్కన ఉన్న గోల్డ్ కలర్ బీడ్లో నుండి ఇలా వైర్ పెట్టేసి లాగేస్తాం. అప్పుడు ఈ గోల్డ్ కలర్ బీడు మనకి ఇలాగ మిడిల్లో వస్తుంది కదా, అందుకని అటువైపున 3 బీడ్స్ ఎక్కించుకుంటాం. ఇప్పుడు ఇదే వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది జాగ్రత్తగా గమనిస్తే చాలా సింపుల్ డిజైనే. ఇక్కడ 3 బీడ్స్ దగ్గర మనం వైర్ లాగేది జాగ్రత్తగా గమనించుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఈ డిజైన్కి వైర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలాగ టైట్గా ముడి వేసుకొని వైర్ 2 దగ్గర పట్టుకొని మరో ముడి కూడా వేసుకోవాలి. ఈ వైర్ వచ్చేసి డిజైన్ లాగుతున్నాం కదా, అటువైపున ఎక్కువ వైర్ ఉండాలి. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ వేసే వైపున కొంచెం తక్కువగా ఉన్నా సరిపోతుంది. ఈ డిజైన్స్ అన్నీ ఏంటంటే మనము ఒకవైపున గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటాం, మరోసారి ఆపోజిట్ వైర్లో గోల్డ్ కలర్ బీడ్స్ వస్తూ ఉంటాయి కదా. మనం ఈ మిడిల్లో వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగినప్పుడు అటువైపున ఉన్న వైరే ఇటువైపుకి వస్తుంది. అందువల్ల గోల్డ్ కలర్ బీడ్స్ ఎప్పుడు వేసినా ఒకే వైర్కి వస్తాయి, కానీ మనకు కనిపించేదానికి ఆపోజిట్లో కనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడు వేసినా అదే వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ వేస్తాం. ఇలాగ పింక్ గ్రీన్ బీడ్స్ వేసి డిజైన్ చేసాం కదా, అవి కూడా ఒకే వైర్కి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం డిజైన్ వేసిన సైడు వైర్ని ఎక్కువ ఉంచుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్స్ వేసిన సైడు కొంచెం తక్కువగా ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే వైర్ ఎక్కువగా తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఇటువైపున కొంచెం హీట్ చేసుకున్న తర్వాత వైర్ని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.